ప్రతి ఇంటి మీద జెండాలు ఉన్నాయి, కాషాయ రంగు జెండాలు ఉన్నాయి. మధ్యలో గ్రౌండ్, ఆ గ్రౌండ్లో నా మీటింగ్ పెట్టారు. చుట్టూ హైందవ ఇళ్ళు ఉన్నాయి, ప్రతి ఇంటి మీద జెండా ఉంది. అక్కడ కూర్చున్నది ఒక 50 మంది కూర్చుంటారు. కానీ వాళ్ళ ఇండ్లలో నుంచి వాళ్ళ టీవీలు ఆఫ్ చేసి వాళ్ళ వరండాల్లోకి వచ్చి అలా విన్నారు. అంతా హిందువులు విన్నారు. నేను హిందువుల్ని ఎప్పుడు కూడా తప్పు పట్టను. హిందువు ఎంత అతిథి ధర్మాన్ని జరిగిస్తాడంటే, ఎంత కొత్తగా వచ్చిన వ్యక్తిని ఎంత స్వీకరిస్తాడంటే అంత ప్రేమగా చూసుకుంటాడు. నేను ఆ వ్యక్తిని ఏమన్నాను. కానీ హైందవ ముసుగులో ఉన్నటువంటి ఈ రాధా మనోహర్ దాస్ లాంటి కొంతమంది వ్యక్తులు చేరి విషాన్ని నింపుతున్నారు తప్ప హైందవులకు కానీ క్రైస్తవులకు కానీ శత్రుత్వం లేదు. లేదు. నేను అదే మాట్లాడుతూ, కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఈ చీడ పురుగులు ఈ రోజు చీడ పురుగులలో ఒక రాధా మనోహర్ దాసే కనిపిస్తున్నాడా? పాస్టర్లలో కూడా 100 లిస్టు చెప్తా. మరి నేను ఆ లిస్టు నేనే చెప్తాను. మరి మీరు 100 చెప్తారు, నేను 200 చెప్తాను. మరి కాదా? క్రైస్తవ్యం పేరుతో ఉన్నటువంటి చీడ పురుగులు 200 చెప్తాను నేను, మీరు 100 చెప్తారు. మీరు 100 చెప్పి ఆపేస్తారు. మీకు తెలియదు, నాకు మిగతా చీడ పురుగులు కూడా తెలుసు, ఎక్కడ చెడిందో నాకు తెలుసు. ఈ హైందవ్యంలో గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నంబర్లు పెట్టి మన ధర్మాన్ని రక్షిస్తున్నామని అడుగుతునే కొంతమంది బెగ్గర్స్ను బట్టి హైందవ్యం పట్ల క్రైస్తవ్యానికి ఇబ్బంది అనిపిస్తుంది. క్రైస్తవ్యంలో గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నంబర్ పెట్టి మాకు డబ్బు పంపించండి అని అడుగుతునే కొంతమంది బెగ్గర్స్ను బట్టి క్రైస్తవ్యం పట్ల హైందవులకి ఇబ్బంది కలుగుతుంది. అది ఈ చీడ పురుగులను ఎలిమినేట్ చేయగలిగితే, ఇటు హైందవ సమాజం ఈ చీడ పురుగులను, ఇటు క్రైస్తవ సమాజం ఈ చీడ పురుగులను ఎలిమినేట్ చేయగలిగితే మనం అంతా అన్నదమ్ముల్లాగా కలిసి బ్రతుకుతాం. ఆ సన్నటి గీత చెడిపోయింది, సామరస్యత అనేది చెడిపోయింది. నా బాధ అదే కదా. ఒక హైందవుడు క్రైస్తవుడు శత్రువు కాదు, ఒక క్రైస్తవుడు హైందవుడు శత్రువు కాదు. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాదే. నీ నమ్మకం ఏంటో నాకు చెప్పి నేను వింటాను, నా నమ్మకం ఏదో నేను మీకు చెప్తాను, వినండి. నేను టీచర్గా పనిచేశాను, నేను చాలా పరిస్థితుల్లో ఉన్నాను. నా కొలీగ్స్ కానీ నా స్నేహితులు కానీ అందరూ హైందవులే అబ్బా. చాలా మంచి స్నేహం ఉంటుంది మా మధ్య. మిత్రులు అందరూ హైందవులే, మీకు భోజనాలు పెట్టే వాళ్ళు హైందవులే. కానీ మీరు హైందత్వంలోకి రమ్మనంటే రారు. ఎక్కడికి? హైందత్వంలోనే కొనసాగాలంటే మీరు కారు అంటున్నా. నేను అదే అంటున్నాను. ఏంటి హైందత్వం అంటే? ఏంటి హైందత్వం అంటే? మీకు అందులో ఏదో కనిపించింది, మీరు అక్కడ ఉన్నారు. నాకు కనిపించలేదు, నేను ఇంకొక దగ్గరికి వచ్చాను. నేను దానికే చెప్పాను, మీరు ఎక్స్ అనే దేవుని నమ్ముతారు, ఆయన వై నమ్ముతాడు, ఈయన జెడ్ నమ్ముతాడు, నేను యేసు ప్రభువుని నమ్ముతాను. ఎట్లా ఎందుకు కనిపించలేదు మీకు అని అంటే, ఆల్రెడీ మీరు బైబిల్ ఎందుకు కనిపించలేదు అంటే దాన్ని నేను 2019 నుంచి నా ఛానల్లో చెబుతూ ఉన్నాను. ఎందుకు యేసు ప్రభు దేవుడు అని. ఇది నేను 5వ తరగతి నుంచి ఉన్నటువంటి జర్నీ. ఇది ఇంత జర్నీని ఈ 2 నిమిషాలు చెప్పలేను నేను. దాన్ని నేను ప్రతి ఆదివారం ప్రసంగం రూపంలో చెప్తూ ఉన్నాను. ఎందుకు రావాలన్నా ప్రతి ఆదివారం క్రైస్తవులు చర్చిలకు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే, ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు రావాలంటే యేసు ప్రభువుని గురించి తెలుసుకోవడానికి, యేసు ప్రభు మనల్ని ఎలా బ్రతకమంటున్నాడో తెలుసుకోవడానికి. ఒక స్టూడెంట్ ప్రతిరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళాలనో, ఒక క్రైస్తవుడు ప్రతి ఆదివారం చర్చికి ఎందుకు రావాలి? ఎందుకు ఒక్కసారి యేసు ప్రభు యొక్క గొప్పతనం చెప్పేస్తే సరిపోదా? ఈ బైబుల్ 1021 పేజీలు, 1021 పేజీ ఈ బైబుల్. కొన్ని లక్షల మాటలు ఇందులో, ఉదాహరణలు కొన్ని లక్షల మాటలు ఇవి. నిజం చెప్తున్నాను, నాకు కూడా పూర్తిగా అన్నీ తెలిసినటువంటి కాన్ఫిడెన్స్ ఇంకా రావట్లేదు. ఎంత చదువుతుంటే, ఎంత లోతుకు వెళ్తూ ఉంటే ఇంకా ఎంత ఉందో అనేటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక పాస్టర్గా నాకే ఇంత తెలియకపోతే, పూర్తిగా నాకు ఇంకా లోపలికి నేను వెళ్ళకపోతే, మరి సాధారణమైన విశ్వాసి 6 రోజులు పని చేసుకుంటున్నటువంటి వ్యక్తి, నేను ఇదే పని మీద ఉంటాను. దీన్ని చదివే పని మీదనే, దీన్ని బోధించే పని మీదనే, దీన్ని అర్థం చేసుకున్న పని మీద, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను దీని చుట్టూనే తిరుగుతుంటాను నేను. మీకున్న పని ఏం లేదు, ఇక బైబిల్ చుట్టూ తిరగడం. ఇప్పుడు నేను బోధకున్నబ్బా, పాస్టర్ని, నాకేం పని ఉంటుంది? ఇప్పుడు లెక్చరర్ ఉన్నాడు, ఏం పని ఉంటుంది ఆయనకి? ఎట్లా మరి మీరు మీ జీవన విధానం అంతా దాని చుట్టే తిరుగుకుంటా కూర్చుంటే ఫైనాన్షియల్ క్రైసిస్ రావా? ఎట్లా మీరు అధిగమిస్తున్నారు దీన్ని? ఇన్కమ్ సోర్స్ ఏంది? మందను కాచేవాడు మంద పాలు తాగేదానికి అర్హుడు. మందను కాచేవాడు మంద పాలు తాగడానికి అర్హుడు. నేను 10 మందిని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నడిపిస్తున్నాను. వాళ్ళు 6 రోజులు పనికి వెళ్తారు, వాళ్ళ జీవనోపాధి సంపాదించుకుంటారు. 7వ రోజు వచ్చి కూర్చుంటారు నా ఎదురుగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నేను బోధిస్తున్నాను వాళ్ళకి. వాళ్ళని నేను ఆధ్యాత్మికంగా
దేవుని వైపు నడిపిస్తున్నప్పుడు భౌతికంగా నన్ను వాళ్ళు పోషిస్తారు. ఎట్లా ఈ 6 రోజులు కష్టపడిందంతా మీరు తీసుకొచ్చి దశంభాగ రూపంలో ఇవ్వాలి అంతేనా? 6 రోజులు కష్టపడిదంతా నాకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? గుడిమెట్ల అదే దగ్గర దశంభాగ రూపంలో ఇవ్వాలంటున్నా. మరలా చెప్తున్నాను, 6 రోజులు కష్టపడినంతా నాకు ఇస్తే వాళ్ళు గుడిమెట్ల దగ్గర అడక తింటారా? రైల్వే స్టేషన్లో అడక తింటారా? ఆహా, 6 రోజులు కష్టపడినంత ఇవ్వరు. వాళ్లకు ఎంత ఇవ్వాలని దేవుడు ప్రేరేపణిస్తే అంత ఇస్తారు. కానీ దశంభాగమే ఇవ్వాలి సరే, ఈసారి కాకుండా నెక్స్ట్ సారి మీకు కవర్లు ఇస్తాము. ఎవరైతే దశంభాగము అనే పదాన్ని ప్రయోగిస్తున్నారో, కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచి మొదలుపెట్టి గల్లీలో ఉండేటువంటి చిన్న పాస్టర్ దాకా ఎవరైతే దశంభాగం ఇవ్వాలని బోధిస్తున్నారో వాళ్లకు బైబిల్ మీద అవగాహన లేదు అని అర్థం. ఓకే, అంతే. ఒక వ్యక్తి అంటాడు దశంభాగం అంటే 10% కాదు 25% అని ఒక వ్యక్తి అంటాడు. లెట్ ఇట్ బి 30%. ఒక్కసారి ఇది వినే ఉంటారు మీరు. మీ మంచి పదార్థాల్లో మీ ఇంట్లో సొరకాయ వాడితే సొరకాయ తీసుకురావాలా, సుకుడుకాయ అయితే ఆవాలు వండితే కొత్తిమీర కట్ట పుదీనా కట్ట కూడా తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆ వ్యక్తి? పాస్టర్ అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, దశంభాగాలంటే డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా, అది కొత్తిమీర సొరకాయ బీరకాయ ఏదైనా కొంతవరకు తీసుకురావాలి. కొత్తిమీర కట్ట కాదు, చీపురు కట్ట తీసుకుని కొట్టాలి ఇలా అంటాను అంతే. కొత్తిమీర కట్ట కాదు, చీపురు కట్ట తీసుకుని కొట్టాలి. ఎందుకంటే అసలు ఏంటి అడుగు తినడం అంటే ఇట్లా ఉంది అని అంటున్నా అంతే. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. ఈయన ఏమంటున్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు పైకి లేగాలి చెప్తాను, మక్కలు దిగిపోతే లేకపోతే ఏంటంటే 2 చేతులు పైకి లేపి చెప్పాలి, లేదంటే మక్కిలి కొడతా అంటున్నాడు ఒక పాస్టర్. 2 చేతులు పైకి లేగాలి చెప్తాను, మక్కలు దిగిపోతే లేకపోతే. చూడండి, వీళ్ళందరూ పాస్టర్లు అని చెప్పుకొని లేదంటే ఒక స్క్రీన్ పెట్టి ఆ మాట చెప్పినటువంటి తమ్ముడు నాకు తెలుసు. ఓకే, ఆ మాట చెప్పిన తమ్ముడు రాజమండ్రి దగ్గర గొమ్మల దొడ్డిలో ఉంటాడు. బిల్డర్ అనుకుంటా. ఆ వ్యక్తి పాస్టర్ కాదు, వాళ్ళ నాన్న పాస్టర్. ఆ అబ్బాయి ఆ ఫ్లోలో చెప్పాడు, కొత్త కదా, వేదిక ఎక్కడ కొత్త కాబట్టి ఏదో ఫ్లోలో చెప్పాడు. తర్వాత చాలా రిపెంట్ అయ్యాడు. మంచి పాయింట్ చెప్పారు అన్న. అంటే వాళ్ళ నాన్న పాస్టర్ అయినంత మాత్రాన కొడుకు కూడా అదే ఫీల్డ్ లో ఉండాలి, నేను కూడా పాస్టర్ అని చెప్పి తగిలించుకోవాలి, ఒక బ్లేజర్ ఒక కోట్ వేసుకొని 5 minutes స్పీచెస్ చెప్తే పాస్టర్ అయిపోతారా? ఎట్లా? ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం ఒక వ్యక్తిని కూడా అడిగినా, చెప్తా. కానీ నాన్న పాస్టర్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి, ఎన్నో ఏళ్ళుగా బోధిస్తున్నాడు కాబట్టి నేను కూడా పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తులల్లా ఉదాహరణకు చెప్పాలని నేను రీసెంట్గా అవినయ్ గారిని ఒక ఇంటర్వ్యూ చేసిన. ఎట్లా మీరు ఎట్లా పాస్టర్ అయ్యారు అని అంటే, నేను తరోగా 3-4 సార్లు బైబిల్ చదివినా, నాకు పూర్తి అవగాహన ఉంది దాని మీద. అండ్ మోరోవర్ మా నాన్నగారు కూడా గతంలో పాస్టర్ అని చెప్పిండు ఆయన. అంటే నాన్న పాస్టర్ అయినంత మాత్రాన కొడుకు కూడా పాస్టర్ అవ్వాలని ఏమైనా ఉంటుందా? అలాంటి నియమ నిబంధనలు ఏమైనా బైబిల్లో ఉంటుందా? పాస్టర్ తనం అనేది వారసత్వం కాదు. పాస్టర్ తనం వారసత్వం కాదు. బైబిల్లో గ్రేటెస్ట్ లీడర్స్ ఉన్నారు. గ్రేటెస్ట్ లీడర్స్ మోషే ఉన్నాడు ఉదాహరణకి. మోషే తదనంతరం మోషే పిల్లల నాయకత్వం చేయలే. యెహోషువ అనేటువంటి సంబంధం లేనటువంటి మోషే అనే వ్యక్తి లేవీ గోత్రానికి సంబంధించినాడు. యెహోషువ అనే ఆయన ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించినాడు. ఆయనకి లీడర్షిప్ ట్రాన్స్ఫర్ అయింది. యెహోషువ తదనంతరం యెహోషువ పిల్లలు లీడర్స్ కాలే. అలా ఏంటంటే బైబిల్లో నాయకత్వం అన్నది వారసత్వం కాదు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తుంటే వాళ్ళు నాయకులుగా వ్యవహరించారు. మీరు మంచి ప్రశ్న అడిగారు. తండ్రి పాస్టర్ అయితే పిల్లలు కూడా పాస్టర్ కావాలనా అంటే, ఇప్పుడు నేను పాస్టర్ని కదా, నా కొడుకు పాస్టర్ కావాలి అన్నది నా ఆలోచన. అది ఎవరికైనా ఉంటుంది నా ఆలోచన. ఎందుకంటే పాస్టర్ తనం అనేది ఎంత గంభీరమైనదో, ఎంత బాధ్యత కూడుకున్నదో, ఎంత సమాజ హితాన్ని కోరుకునేదో బైబిల్ బట్టి నాకు తెలుసు. కాబట్టి వాడు కూడా ఇలాగే సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తూ సమాజాన్ని దేవుని వైపు తిప్పేటువంటి ఇంటెన్షన్ లో పాస్టర్ తనం అనేది చాలా చాలా గొప్పది, గంభీరతనం. కొంతమంది పాస్టర్లు అని చెప్పుకుంటే చాలు, మనకు నెలసరి ఆదాయం ఇంత సంపాదించుకోవచ్చు. దాని దగ్గరికి వస్తున్నా. ఈ పాస్టర్ అనేటువంటి ఈ స్థితిలో ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో నాకు తెలుసు. కాబట్టి అలాంటి ఆధిక్యత నా కొడుకు కూడా పొందాలన్నది నా ఆలోచన. కానీ బైబిల్లో చెప్పిన అర్హతలు కనుక నా పిల్లాళ్ళలో నాకు కనిపించకపోతే, రేపు నేను వెళ్ళిపోయేటప్పుడు వాడికి గనక ఈ అర్హతలు కనిపించకపోతే, బైబిల్లో 16 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక పాస్టర్ అంటే ఈ 16 లక్షణాలు ఉంటే వాడు పాస్టర్. ఉంటాయా జగన్ గారు? నియమ నిబంధనలు ఒక పాస్టర్కి ఎలా ఉండాలి బైబిల్లో ఉన్నాయి. తిమోతి పత్రికలోను తీతు పత్రికలోను ఉన్నాయి. 16 ఉంటాయి. 16 లక్షణాలు ఉన్నాయి.
ఈ 16 లక్షణాల్లో ఏదైనా మిస్ అయితే వాడు పాస్టర్గా పనికిరాడు. ఓకే. ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ 16 లక్షణాల్లో నా కొడుకు ఏదైనా మిస్ అయితే నేనే వాడిని పాస్టర్గా చెయ్యను. వాడిని చదివిపిస్తున్నాను, వాడు చదువుతున్నాడు, వాడు ఏదైనా చేయొచ్చు. వాడు ప్లేయర్ కావచ్చు, లేకపోతే ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే వాటికి ఆ క్వాలిఫికేషన్ వాడు సెలెక్ట్ అయితే వాటిని వెళ్ళిపోతాడు. కానీ బైబిల్ పట్టుకున్నటువంటి ఒక పాస్టర్గా ఈ క్వాలిటీస్ లేకుండా వాడిని నేను పాస్టర్గా చెయ్యను. అయితే నేను వాడు పాస్టర్ కావాలని కోరుకుంటాను ఒక తండ్రిగా. కానీ వాడు పాస్టర్ క్వాలిఫికేషన్ లేకపోతే అనుమతించను, ఏది దేవుడికి లోబడి. అయితే ఈరోజు సమాజంలో చాలా మట్టుకు వాళ్ళ నాన్న పాస్టర్ ఉంటాడు, కొడుకు కూడా పాస్టర్ అవుతాడు, కూతురు కూడా పాస్టర్ అవుతుంది, బామ్మర్ది పాస్టర్ అవుతాడు, తమ్ముడు పాస్టర్ అవుతాడు. ఫ్యామిలీ మొత్తం కుటుంబ పరిపాలన అనేకంటే కూడా కుటుంబ రాజరికం. ఈ చర్చికి వచ్చే వాళ్ళంతా బానిసలు అయిపోతున్నారు. ఇది ఎక్కువ శాతం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మీకు తెలియాలి. మీ ద్వారా మొత్తం క్రైస్తవ్యాన్ని కూడా తెలియాలి. ఉదాహరణకి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ని తీసుకుందాం. ముసుగుల గుద్దులాట ఎందుకబ్బా, బాగా నోటెడ్ ఉంది మీకు ఆ పేరు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవడు దొంగ తెలుసు. మీకు సేమ్ అట్ ది సేమ్ టైం మీకు కూడా సేమ్ టైం. నేను బైబిల్ లేఖనాలు మాత్రమే, ఈ బైబిల్ మాత్రమే క్రైస్తవ్యాన్ని పరిపాలించాలి. మనుషులు కాదు, మనుషుల అభిప్రాయాలు కాదు, మనుషుల పద్ధతులు కాదు, వ్యక్తిగత మనిషి కాదు క్రైస్తవ్యాన్ని పరిపాలించాల్సింది, బైబిల్ మాత్రమే అనే దాని మీద స్టాండ్ అయిన వ్యక్తిని నేను. మంచి కోట్ చెప్పారు. ఇలాంటి నాకు దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దొంగలందరూ లిస్టు తెలుసు. మీరు ఇంతకుముందు అన్నారు 100 మందిని చెప్తాను, నేను 200 మందిని చెప్తాను ఈ దొంగలందరూ కలిపి. అలాంటి వాళ్ళందరూ అలా బైబుల్ని పెడతో పట్టించే వాళ్ళందరూ లిస్టు మీరు పెడితే వాళ్ళందరికి పైన పెట్టే పేరు ఎవర్రా అంటే కలవరి టెంపుల్ సతీష్ కుమార్. మన ఏపీలో అయితే, అటు తెలంగాణలో అయితే దినకరన్ ఫ్యామిలీ ఒకటి ఉంది. ఈయనకంటే ముందు ఆ బ్యాచ్ పెద్దది. అయితే ఆ తమిళనాడులో ఉన్నటువంటి దరిద్రాన్ని తెలుగులో తర్జుమా చేశాడు ఇక్కడ మన కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు. అటు బెల్లంపల్లిలో ప్రవీణ్ కుమార్ గారు. వీళ్ళని చూసినటువంటి చోటా మోటా వాళ్ళందరూ కూడా వీళ్ళని రోల్ మోడల్గా పెట్టుకున్నారు. ఇదేదో బాగుంది కదా అని. ఈ బొమ్మ తేజాలందరూ ఈ రీసెంట్గా వచ్చారు. అమ్మ తేజ, మీరు బొమ్మ తేజ అంటున్నారు. వాడు బొమ్మే. అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతారన్నాడు, బొమ్మ కాకపోతే అమ్మ ఎందుకు అవుతాడు? ఇప్పుడు చూడు, అరటి పళ్ళు తింటే మలబద్ధకం పోతుందని తెలుసు నాకు ఒక సైన్స్ టీచర్గా. బహుశా మీకు కూడా ఉంటుంది. మనం భోజనం చేసిన తర్వాత అరటి పళ్ళు తింటాం. ఎందుకు తింటాం? భోజనం సరిగ్గా డైజెస్ట్ అవుతుంది, మలబద్ధకం పోతుందని తింటాం. కానీ అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతారని వీడు చెప్తున్నాడు. వీడు బొమ్మ కాదా? వీడు బొమ్మే. ఒకవేళ అరటి పండు తింటే పిల్లలు పుడితే వీడు ఎలా పుట్టాడు? ఇంతకీ వీడు కూడా అరటి పండుగ పుట్టాడా? నాది చాలా పుట్టుంటేనే చెప్తాడు కదా అన్న. ఆయన మీటింగ్లలో ఒక 100 మంది ఉంటే అందులో ఒకరిద్దరు పేర్లు చెప్తాడు. ఏసయ్య నీకు భవిష్యత్తులో ఉద్యోగం. ఓకే, అరటి పండు తింటే పిల్లలు పుడతారన్నది ఎంత వాస్తవమో వీడు అలా పిలుస్తున్నాడు అన్నది కూడా అంతే వాస్తవం. అంతే. దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గరికి వద్దాం. ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే 52 రోజుల్లో చర్చి కడుతున్నా అని చెప్పి పెద్ద గోడౌన్ కట్టాడు. ఆ 52 రోజుల్లో చర్చి కట్టడం అన్నది వాక్యానికి వ్యతిరేకం. బైబిల్లో 52 రోజుల్లో గోడ కట్టారు, గోడ. కానీ ఏం చెప్పాడు? బైబిల్లో కూడా చర్చి కట్టారని చెప్పాడు. ఫస్ట్ అబద్ధం. రెండోది ఏంటంటే 52 రోజుల్లో నేను చర్చి కడుతున్నా కాబట్టి అని లాటరీ పెట్టాడు. ఆయన BMW కార్ని లాటరీ పెట్టి, మీరు ప్రతిరోజు కానుక పంపిస్తే 1,00,000కు పైగా కానుక పంపిస్తే వాళ్ళందరూ పేర్లు రాస్తాము, ఈ చర్చ అయిపోయిన తర్వాత దీన్ని లాటరీ పెడతాం, ఎవరి పేరు వస్తే లక్కీ డ్రాలో డిప్ చేసినప్పుడు వాళ్ళకి కారు ఇస్తాము అని చెప్పాడు. ఎంత స్కామ్ అనుకుంటున్నారు ఇది? నేను 1,00,000 ఇచ్చాను ఈరోజు, నా పేరు రాసుకుంటా కదా నువ్వు. నేనేమనుకుంటాను? పోతే 1,00,000 వస్తే కారు, వస్తే BMW కారు. ఒకవేళ పోతే 1,00,000 పోయింది అనుకునేది లేదు, మరలా ఇచ్చింది దేవుడి పనికి. దేవుడు అనగానే మనకి ఇది పనిచేయదు బ్రదర్, స్పృహ పనిచేయదు, విచక్షణ పనిచేయదు. దేవుడు అంటే భక్తి మూడులోకి వచ్చేస్తాం. వాడు IAS ఆఫీసర్ అయినా సరే. రాధా మనోహర్ దాస్ గారు గొర్రెలను కోట్ చేసింది. మీరే అంటారు దేవుడు అనగానే. నేను చెప్తున్నది ఇక్కడ క్రైస్తవుల గురించి కదా, నేను చెప్తుంది ఇక్కడ మనిషి సైకాలజీ గురించి. నేను ఓన్లీ క్రైస్తవుల గురించి. నేను క్రైస్తవుల దగ్గర కూడా వస్తాను. మనిషి సైకాలజీ ఏంటంటే దేవుడు అనగానే వాడు IAS ఆఫీసర్ అయినా ఇలా వచ్చేస్తాడు, ఇక రీజనింగ్ పక్కన పెట్టేస్తాడు. నో, మన రీజనింగ్కి అర్థం కాకపోతే అందకపోతే ఆయన దేవుడు కాదు, అప్పుడు ఆయన మూఢనమ్మకం అవుతాడు. మన రీజనింగ్కి అందకపోతే ఆయన దేవుడు కాదు, ఆయన మూఢనమ్మకం అవుతాడు. ఇక్కడ ఏంటంటే మేము దేవుడికి లక్షిస్తున్నాం, వస్తే BMW వస్తుంది, పోతే దేవుడు కానుక అవుతుంది అనేటట్టుగా 52 రోజులు కానుకలు పంపించారు బ్రదర్.
జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత డబ్బు వచ్చి ఉంటుందో. అవును. పెట్టింది BMW కారు, రోజుకి ఇలాంటి 10 కొనవచ్చు, అంత కానుక వచ్చేసింది. ఓకే. చివరిలో ఒక పేరు వచ్చింది, ఆ పేరు గల వ్యక్తికి BMW కారు ఇస్తున్నా అని చెప్పాడు. ఇక డ్రామా చూడండి, మరలా ఆ వ్యక్తి నాకెందుకు BMW కారు, దీన్ని మరలా మీకే ఇస్తున్నాను దేవుడి పనికి. ఓకే. వాట్ ఏ స్కామ్ కదా, వాట్ ఏ స్కామ్ కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత స్కామ్ చేసి ఇన్ని కోట్లు సంపాదించి ఇంత గోడౌన్ కట్టింది దేనికి అనుకుంటున్నారు? BMW ఆయనకే పోయింది, BMW ఆయనకే పోయింది, కానుకలు ఆయనకే పోయాయి, ఈ చర్చ వచ్చేసింది, ఇంత జరిగింది. ఇప్పుడు లక్షల మంది వెళ్తున్నారు. ఒక్క వారం వచ్చేటువంటి కానుక ఎంత వస్తుంది? ఇమాజినేషన్కి అందదు, మీకు ఇమాజినేషన్కి అందదు. ఈ మెషిన్లు కౌంట్ చేస్తాయి కదా, అవి ఎన్ని గంటలు పనిచేస్తాయి తెలియదు మీకు వాటిని పెంచడానికి. అర్థమవుతుందా? స్కామ్ ఉందా కల్వరి టెంపుల్ వెనకాల? ఇది నాకు తెలిసిన స్కామ్. లోపల జరిగేది ఆయనకు మాత్రమే తెలియాలి, ఆయనకు మాత్రమే తెలియాలి, ఇంకెవరికి తెలియదు. అంత జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి చేస్తున్నది భక్తి కాదు, జస్ట్ బిజినెస్. భక్తి పేరుతో బిజినెస్ చేస్తున్నాడు. దీన్ని ఎవడికి పడితే వాడికి ఎందుకు ఇస్తాడు బ్రదర్? ఇప్పుడు మహేందర్ గారు సిగ్నేచర్ స్టూడియో పెట్టాడు. ఆయన తదనంతరం ఆయన కుర్చీలో ఎవరు కూర్చోవాలని కోరుకుంటాడు? ఆయన వారసత్వం, ఎవరో దారిని ఎవడు వచ్చి కూర్చుంటే ఒప్పుకుంటాడేంటి? ఆయన కొడుకు కూర్చోవాలని కోరుకుంటాడు. ఇదో తప్పేమైనా ఉందా? తప్పేమీ లేదు కదా. అలాగే కలవరి టెంపుల్ సతీష్ కుమార్ కూడా ఆయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి, భక్తిని బిజినెస్గా మార్చుకున్నాడు కాబట్టి, ఆయన ఒక ఎంపైర్ని స్థాపించాడు కాబట్టి, సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి, ఆయన కొడుకే ఆ ఎంపైర్ని రూల్ చేయాలనుకుంటాడు. మరి ఈయన బిజినెస్ చేస్తున్నప్పుడు క్రైస్తవ సమాజం ఎందుకు ఆయనని ఇంతలా ఆరాధిస్తుంది? ఎందుకు నమ్ముతలేరు? లేదంటే ఆయన చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతున్నారు? లేదంటే ఈయన ఇలా స్కామర్ అని చెప్పి ఎందుకు వాళ్ళు నమ్ముతలేరు అంటున్నారు? మీరు స్కూల్కి వెళ్ళి వెనకాల భుజాన టెక్స్ట్ బుక్లు అన్నీ వేసుకొని బ్యాగులో స్కూల్కి వెళ్ళి అలా స్కూల్ని చుట్టూ తిరిగి 4 వైపులో చూసి ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఇంటికి వచ్చేస్తున్నారు అనుకోండి. 1 సంవత్సరానికి మీకు చదువు అబ్బుతుందా? ఏం చేయాలి? లోపలికి వెళ్ళి టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి ఆయన చెప్పేది వింటే కదా మీకు వస్తుంది, చదువు వస్తుంది. చాలా మంది క్రైస్తవులు ఏంటంటే ఈ బైబుల్ని చర్చికి తీసుకుని వెళ్తారు బ్రదర్. దీన్ని చర్చికి తీసుకుని వెళ్తారు, అంతే, మరలా తీసుకుని వస్తారు, అంతే. దీన్ని ఒక ఐడి కార్డు లాగా తీసుకుని వెళ్తారు, తీసుకుని వస్తారు. ఏదో క్రిస్టియన్ అనగానే ఇంటి దగ్గర తెరిచి ఏంటిది అని చదవరు బ్రదర్. తర్వాత అక్కడ వేదిక మీద ఉంటారు కదా, పాస్టర్లు అని పిలువబడతారు. వాళ్ళు దీంట్లో ఉన్న విషయాలు చెప్పడం మానేసి కాకి బావ, నక్క బావ, గాడిద బావ, పులి బావ కథలు చెప్తారు. లేకపోతే TV9లోనో TV5లో వచ్చేటువంటి న్యూస్లు చెప్తారు. లేకపోతే మోటివేషనల్ స్టోరీస్ చెప్తారు. ఎప్పుడు అబ్బుతుంది వాళ్ళకి బైబులు? ఎలా తెలుస్తుంది వాళ్ళ బైబులు? మీకు 80 ఏళ్ళు వస్తే మాత్రము 4 ముక్కలు చదువు రాకపోతే బస్టాండ్ నిలబడితే అది ఏ ఊరికి వెళ్తుంది బస్సు అంటే వాడు హైదరాబాద్ అన్నా నమ్మాలి, కర్నూలు అన్నా నమ్మాలి, ఢిల్లీ అన్నా నమ్మాలి. ఎందుకని? నీకు 4 ముక్కలు రావు. వయసు ఏమో 80 సంవత్సరాలు, 4 ముక్కలు రాకపోయాయి. ఏం చేయాలి? ఇంకొకరిని అడగాల్సిందే కదా. ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా సరే బైబుల్ చదవకపోతే, ఎన్ని రోజులు చర్చికి వెళ్ళినా సరే బైబుల్ బోధించకపోతే ఎలా తెలుస్తుంది నీకు బైబుల్?